మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఎంజీ నగర్ తండా శివారులో ఈ ఉదయం ఒక దారుణ దృశ్యం వెలుగు చూసింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోలో ఒక యువకుడు ఉరివేసుకొని ఉండడాన్ని అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించారు. ఆ దృశ్యం చూసి భయంతో వణికిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతుడు రత్నావత్ మణిభార్గవ్ అని తేలింది. ఆటోలోని ఇనుప రాడ్డుకు అతను వేలాడుతున్న తీరు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మణిభార్గవ్ అంత పెద్ద నిర్ణయం తీసుకునేంత పిరికివాడు కాదని, దాని వెనుక ఏదో పెద్ద మిస్టరీ దాగి ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. మణిభార్గవ్ కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా అతనిని కుంగదీశాయా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అయితే స్థానికంగా వినిపిస్తున్న కథనాలు మరో మలుపు తిరుగుతున్నాయి. మణిభార్గవ్ కు ఒక వివాహిత మహిళతో సంబంధం ఉందని, ఆ వ్యవహారమే అతని ప్రాణాల మీదకు తెచ్చి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులే ఇతడిని చంపి ఎవరికి అనుమానం రాకుండా ఆటోలో ఉరివేసినట్లుగా సెట్ చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి చిన్న ఆధారాన్ని వదలకుండా క్లోజ్ టీంతో సోదాలు చేయించారు. వేలిముద్రలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే అసలు మణిభార్గవ్ చనిపోయింది ఉరి వలన లేక మరిదైన కారణం చేతన అన్నది స్పష్టమవుతోంది. కేవలం భౌతిక ఆధారాలే కాకుండా మణిభార్గవ్ మొబైల్ ఫోన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను చివరిగా ఎవరితో మాట్లాడాడు, ఎవరికైనా మెసేజ్లు పంపాడా, చివరి నిమిషాల్లో అతనికి ఎవరి దగ్గర నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి అనే డేటాను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా బెదిరించి ఉంటే ఆ కాల్ రికార్డింగ్స్ ద్వారా నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసు ఇప్పుడు చివ్వెంల మండలంలో ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒక యువకుడు నిండు ప్రాణం బలి కావడంతో ఆ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా అక్కడనే ఉంటది. ఆ అబ్బాయి 10th క్లాస్ వరకు మంచిగా చదువుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత కొంతమంది కూరగాయల మొత్తం స్నేహం చేసిండు. ఈ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితోని భర్త వాళ్ళు అంతా మొన్న రీసెంట్ గా 3 రోజుల కిందనే ఈ భర్త ఈ అమ్మాయి వీళ్ళు ఖమ్మం పోయి వచ్చిండ్రు. ఎందుకంటే ఈయనకు ఆ అమ్మాయికి సంబంధం అక్కడ ఎలా అయినా చంపాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నా ఇంటి ముంగటనే వాళ్ళ ఇల్లు. బాబు ఆయనది నేను 1 year బ్యాక్ చూశాను. ఆయన మంచి వెల్ స్టడీడ్ పర్సన్, ఎంపీసీ స్టూడెంట్. నేను ఆయన మ్యాథమెటిక్స్ ఎట్లా చేస్తాడు కూడా చూసా. హ్యాండ్ రైటింగ్ మ్యాథ్స్ చేయడం కానీ నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి నేను ఆ ప్రాబ్లమ్ చూశాను, వెరిఫై చేశాను. హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ టాలెంటెడ్ స్టూడెంట్. ఇది మాకు తెలియదు. బాబు ఆటో తోలుకుంటుండు. ఈరోజు తెల్లారుజామున మాకు న్యూస్ మణిభార్గవ్ ఇట్లా సూసైడ్ చేసుకుని దగ్గర ఉండని చెప్తే మేమందరూ ఊరోళ్ళందరం వచ్చి చూస్తే ఆటో దగ్గర ఇట్లా తాడుతోటి బిగిచేసి ఆటో కింద పడేసి ఉంచిరు. మరి ఆయన చచ్చిండా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎవరో ఇట్లా వచ్చి ఆయనకు ఇట్లా చంపేసి పడేసి వెళ్ళిపోయిన అనుమానాలు మాకున్నాయి. ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్ లో మాకు ఈ ఎంజీ నగర్ తాండా నుంచి సైదులు అనే వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక మణిభార్గవ్ అనే 22 years అబ్బాయి అనుమానాస్పద స్థితిలో అడవికుంట కట్ట పక్కన ఆటో పక్కన చనిపోయి పడి ఉంటాడు. వచ్చి వెరిఫై చేస్తే మెడపైన ఇంజరీ ఉంటుంది, అనుమానాస్పదంగా కనిపిస్తుంది. దానిపైన వాళ్ళ యొక్క ఫాదర్ కంప్లైంట్ పైన ఆనంద్ గారి కంప్లైంట్ పైన కంప్లైంట్ తీసుకొని ఒక 302 IPC కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. మిగతా విషయాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తాం.